యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి అన్నడు ఆయనను వెంబడింపలేదు. వీరందరూ కూడా దేవుని యొక్క శిష్యులే, విశ్వాసులు మాత్రమే కాదు కానీ దేవుని యొక్క శిష్యులే. ఎందుకని ఆయనను విడిచిపెట్టారు? వారు దేవుని యొక్క మిరాకల్స్ని, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని, దేవుని యొక్క హీలింగ్స్ని, ఈ భూలోకపరమైనటువంటి ప్రతి అవసరత మీద కూడా వాళ్ళు ఆధారపడ్డారు కానీ క్రీస్తు మీద వారు ఆధారపడలేదు. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడకుండా ఆయన ఇచ్చేటువంటి అవసరాల మీదే కేవలం ఆధారపడేవాడిగా ఉంటే ఆయన ఎంత మాత్రం కూడా నీవు అనుసరించలేవు. 266 అనేటువంటి సంఖ్య. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి వారి శరీరానుసారమైనటువంటి అవసరముల కొరకు, వారి శరీరానుసారమైనటువంటి సహాయముల కొరకు అనుసరించేవారిగా ఉంటారో వారినే ఈ యొక్క 666 అనేటువంటి నంబర్ మనకు ప్రార్థన గ్రంథము చూపిస్తుంది. మరి నాడు నీవు కూడా అదే మార్గంలో ప్రయాణించేవాడిగా ఉన్నావా, లేదా నిజమైనటువంటి క్రీస్తు అనుసారుడిగా ఉన్నావా?